సెట్స్. సెట్స్ అంటే మనకి సమితులు. సెట్ మీన్స్ ద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే కొన్ని వస్తువులు లేదా కొన్ని సంఖ్యలు సముదాయాన్ని సమితులు అంటాం. అంటే ఇందులో మనం ఏమైనా ఎలిమెంట్స్ వేసుకోవచ్చు, 1 2 3 4 5 6, అలాగే ఫ్లవర్స్ వేసుకోవచ్చు, బర్డ్స్ వేసుకోవచ్చు, ఎనీ థింగ్స్ వేసుకుని చేసేయండి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని సమితులు అంటాం. అంటే కొన్ని వస్తువుల యొక్క సముదాయాన్ని సమితులు అంటాం. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. n = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. The set of n = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెంబర్స్ ఈజ్ ఏ సెట్. ఈ సెట్లో దీన్ని ఏమంటే మనం కుండలీకరణం అంటే సెట్ బ్రాకెట్. నెక్స్ట్ సెట్స్ని, సెట్ అనే దాన్ని క్యాపిటల్స్ ఇస్తాం. సెట్స్ని క్యాపిటల్స్ A, క్యాపిటల్ A, క్యాపిటల్ B, ఎక్సెట్రా. ఇందులో ఉన్న వాటిని ఎలిమెంట్స్. ది ఎలిమెంట్స్ మీన్స్ మూలకాలు. ఎలిమెంట్స్ మూలకాలు. మూలకాలు అంటే మనం ఏం చేస్తాం, ఇందులో మనం స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, ఎక్సెట్రా తీసుకుని మనం రాస్తాం. అంటే ఒక సెట్ రాయాలనుకుంటే సెట్ బ్రాకెట్ లోపల ఎలిమెంట్స్ ఉండాలి. అలాగే సెట్స్నేమో క్యాపిటల్స్ ఇస్తాం. ఈ విధంగా మనం సెట్స్. అయితే సెట్స్ రకాలు రెండు. ఒకటి సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపం. రెండు రోస్టర్ ఫామ్. రోస్టర్ రూపం అనే ఎగ్జాంపుల్ వేస్తుంటే దీన్ని న్యాచురల్ నెంబర్ రాసాం కదా. n = 1, 2, 3, 4, 5 ఎక్స్. దీన్ని ఎలా రాస్తుంటే సెట్ బిల్డర్ ఫామ్లో x such that x belongs to n అండ్ x <6. అంటే ఈ x అనేది 6 కన్నా తక్కువ. చూడండి అదే కదా. ఇదేమో సెట్ బిల్డర్ ఫామ్, ఇది రోస్టర్ ఫామ్. ఇలా మనం రాసే వాటిని సమితి. అయితే వీటికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి A యూనియన్ B, 2 A ఇంటర్సెక్షన్ B, 3 A - B. చూడండి దీని గురించి చూద్దాం. A యూనియన్ B అంటే A అనేది ఒక సమితి, B అనేది ఒక సమితి. రెండింటిని కలపడాన్ని యూనియన్ అంటాం. దీన్ని మనం సముదాయంగా చెప్పుకుంటాం. అంటే అది మనకి ఏలో ఉన్న మూలకాలని బీలో ఉన్న మూలకాలని కలిపేసి ఒక సమితిగా రాస్తే ఏ యూనియన్ బి అంటాం. ఇందులో దీనికి ఒక కండిషన్ ఉంది. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ కలిపినప్పుడు ఒకలాంటివి రెండు ఉంటాయి. అంటే నెంబరు ఒకే, దేలో ఒక నెంబరు బీలో ఒక నెంబర్ ఒకేలా ఉంటే వాటికి వేరువేరుగా ఒకే నెంబర్గా రాస్తాం. అంటే మనకి ఎగ్జాంపుల్కి చూడండి, A 1 2 3 ఉందనుకోండి, B 2 3 4 ఉందనుకోండి. ఇప్పుడు ఏ యూనియన్ బి ఎలా రాస్తాం మనం? 1, 2, 3, 4 అని రాస్తాం. చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ 1 టైం రాస్తాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 1 టైం రాస్తాం. ఇలా రాయడం మనం ఏ యూనియన్ బి చెప్తాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అదేంటే ఏలో ఉన్న మూలకాలని బీలో ఉన్న మూలకాలు ఉమ్మడిగా ఉంటాయి. అంటే ఇందులో ఉన్నాయి, ఇందులోనే ఒకేలా ఉన్నాయి అనుకోండి, వాటిని తీస్తాం. వాటినే మనం అంటాం. ఇందులో చూడండి, ఇందులోనే ఏ ఇంటర్సెక్షన్ బి = ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులోని 3 ఉంది, ఇందులోని 3 ఉంది. అంటే ఈ రెండింటిలోని కామన్గా ఉంది 2, 3 ఉంది. సో దీన్ని మనం 2, 3 అంటాం. దీన్నే ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఏ - బి రాద్దాం. ఏ - బి అంటే అది మనకి ఏలో ఉన్న మూలకాలని మైనస్ బీలో ఉన్న మూలకాలని గుర్తించి ఇందులో రెండింటిలో కామన్గా ఉంది ఏ 2, అలాగే ఇందులో 2 ఉంది, 2, 3 ఉంది. ఈ రెండింటిలో ఒకేలా ఉన్నాయి కాబట్టి అందులోంచి ఏలోంచి అవి తీసేస్తాం. తీసేస్తే ఏం మిగిలింది మనకి? 1 మిగిలింది. దీన్నే మనం ఏ - బి అంటాం. ఇవి సింపుల్గా ఈ సమితుల యొక్క ప్రక్రియ.